తూర్పు, ఉత్తరం, దక్షిణం ఈ మూడు వైపులా పార్చుడుగా ఎక్కడేగిన కర్ర కూడా మూటి కాలేదు కదా. అయినా పర్వత భాగాన మాత్రం పార్చుడుగా అన్నలేసిన చిన్న చిన్న 7 కర్రలు మూటయ్యా గోవిందా గోవిందా. ఆయన 7 కర్రలు మా అన్న వదిలేదు స్వామి చిలక అవతారంలో వచ్చి మోటు పెట్టి వెళ్ళాడో ఏమో కదా. ఆయన 7 కర్రలు నా చిన్ని చిన్ని చేతులతో కోసి వీరలు చించి బెండుకు బెండు జోడించి ఈ యొక్క చిలకలకు లార్మడిగా తయారు చేశాను కదయ్యా. ఆయన ఈ యొక్క చిలకలకు లార్మడికి నిజముగా ఐశ్వర్యం వస్తే ఎంత బాగున్నాడో ఏమో కదా. ఆయన చిలకలకు లార్మడికి నిజముగా ఐశ్వర్యం రావాలడా అన్నలాన్ని 7 మందిని 3 దేవతలు నా మధ్యలో తలచిన ఈ యొక్క చిలకలకు లార్మడికి ఐశ్వర్యం వచ్చినో ఏమో కదా. అలాగే తలచి చూశాను కాకనయ్యా. గోవింద నారాయణ వైకుంఠ వాస గోవింద. అయ్యో రామ 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 రాజా రామ గోవింద రాజా రామ రామ గోవింద.
తెలిసిన యొక్క చిలకల కల్లాపండి కాయలు వచ్చాయి. అలాగే యొక్క చిలకల కల్లాపండిలో కొల్లు అయితే తీరి అమ్మ ఉంటే అద్దాల బయటకు వెళ్ళా మా తల్లిగారు చూసి ఎంత సంతోషపడునో ఏమో కదా. తక్షణమే వెళ్ళి వచ్చారు కాకడయ్యా. గోవిందనారాయణ వేకుండ వాస గోవింద తల్లి గుడి కాలి గో పాదమో తల్లి గోవింద జనసేన కావాలి నా బిడ్డ ఇక్కడ రాలేదే ఆడొచ్చే నా బిడ్డనేమో రామారా నన్ను పిలిచిన కార్యార్థం ఏమిటో తెలుపుమా. అమ్మ కుమార్తె పదుననగా జనసేన ఎక్కగలిపోయావు కదా, ఇంత ఆలస్యంగా వచ్చావే. అవునమ్మా, నీవు వచ్చినే భయం నాకు తెలుపు తల్లి. అమ్మా తల్లి, అమ్మ నీ దగ్గర సెలవు తీసుకొని అన్నలేసిన జొన్న చెరికి వెళ్ళారు కదా తల్లి. ఆయన అన్నలేసిన చిన్న చెల్లు ఎక్కడే ఒక కన్ను కూడా కొట్టు కాలేదమ్మా. ఆయన తూర్పు ఉత్తరం దక్షిణం ఈ మూడు వైపులా పార్చుడుక ఎక్కడే ఒక్క కర్ర కూడా మూటు కాలేదు. ఆ యొక్క పరమటి భాగాన మాత్రం పార్చుడుగా అన్నలేసిన చిన్న చెల్లు 7 కర్రలు మాత్రం మూటాయి. ఆ యొక్క 7 కర్రలు అన్న మధ్యలేటి స్వామి చిలక అవతారంలో వచ్చి మోటు పెట్టి వెళ్ళాడో ఏమోడి. ఆ యొక్క 7 కర్రలు నా చిన్న చిన్న చేతులతో కోసి వీణలు చేసి బెండుకు వెండి జోడించి యొక్క చిలకలకు లహరబడిగా తయారు చేశాను తల్లి. చాలా సంతోషం. అయినా ఈ చిలకలతో లాభుడికి నిజముగా ఇష్టలు వస్తే ఎంత బాగుండో ఏమో అని అన్నగారిని 7 మందిని ముక్కోటి దేవతల అభతిలో తెలిసిన ఈ యొక్క చిలకల లాభుడికి ఆశలు వచ్చాయి. అలాగే ఈ యొక్క చిలకల లాభుడు తెలుగు అయితే నీవున్న ధనం మీద తక్షణమే చేరవచ్చానమ్మా. అమ్మ కుమార్తె, అబ్బా ఇంత మంచి పని చేసేందుకు నా మనసు చాలా సంతోషంగా ఉంది. అవునమ్మా, ఈ సంతోష సమయంలో ఏదైనా ఒక మంచి వరం కొత్తలిస్తాను. అమ్మా చెల్లి, అమ్మ కుమార్తె, ఈ యొక్క చిలకలకు లాభుడు తెలుగు అయితే నీవున్న ధనం మీదకి వచ్చినందుకు నీ మనసు ఎంతగానో సంతోషపడి ఏదైనా ఒక చిన్న వరం ఇస్తున్నావు. వారం శనివారం నాడు ఒక్క బదులతో కదిరిదేవుడి వరాన్ని చంపించాను కనుక ఈనాటి నుండి ప్రతి శనివారపు యొక్క చిలకలకు లాభంలో కొలువైతిరి మన పావు కూడా 16 వీధులు మెరమని వెళ్ళి రావాలని నా మనసులో ఒక చిన్ని కోరిక కలుగుదమ్మా. అమ్మా చాలా సంతోషం తల్లి. అలాగే వెళ్ళి వస్తారమ్మా. అలాగే వెళ్ళి వచ్చారమ్మా. అమ్మ ఊరి మెరవన పోవాలంటే కొదవే ఉన్నది ముందులకు మన అమ్మ తల్లి మెరవన పోవమ్మ
అమ్మా కుమార్తె అమ్మా చదివి మన పావు కూడా 16 విధంగా ఎదుగుతూ అవునమ్మా శీలమోరి ఆడబిడ్డ రమణ చిన్నమ్మ ఊరు అని వస్తుంది విధంగా అదేగా తల్లి వీళ్ళందరూ కూడా గర్వపడేలా అవునమ్మా ఈ 7 గడికి లోపల తిరిగి రావాలి తల్లి. అలాగే వెళ్ళొస్తారు తల్లి అలాగే వెళ్ళిరామ్మా. అలాగేనమ్మా గోవింద నారాయణ వైకుంఠ వాస గోవింద తల్లి కుడికాలి బో పాదమో తల్లి రఘురామో పినాది గోవింద నా మిట్ట నా జలత బండి రఘురామో దారి గోవింద బాబు కొండ పదహారు విధులు బండి నిరవని రా గోవింద సకల మంగళ వాసరులు నా బండి నిరవని రా అపవాది బాధరులు నా బండి వీరినాది గోవింద నారాయణ మంత్రు తల్లి గోదారి గోవింద అయ్యారెడ్డి పావుగొడబట్టి ఎద్దల పేరు వెళ్ళావు. ఎద్దల పేరు ఏమైంది విషయం చెప్పావా? విషయం ఎత్తులు కుదిరితే ఇది అంత పెరుకుని వచ్చినా ఏమే ఎత్తులు కుదిరినాయి అనుకో కట్టేళ్ళ గిట్టేళ్ళ మేపేళ్ళ నీళ్ళు దాపాల 33 పనులు చేయాల. అవులే ఎత్తులు కుదిరిన ఆనందంగా వడలు తినేది దాంట్లో నుంచి చేసుకుని సంతోషంగా వచ్చినారండి. దాన్ని కొనుక్కొని తెచ్చేది అయ్యా.
ఆ? మనమే వేస్ట్ అయిపోతారు ఎత్తుపోదాం దూరా ఏంది పడలా రేపు కథ పోల్చిన పల్లె ఆడతారు ఆడతారు అంటే ఎదురు మీద కుదరలేదా ఎదురు కుదరలేదని ఆలస్యమై వచ్చినావు ఆలస్యం అయిపోయిందిప్ప లేకపోతే తినాలి కేవలం నీట్గా అవునా ఈరపై వెళ్తున్నా మన బయలుదేరి 8 రోజులు అయింది రెడ్డి ఎద్దల బేరము కుదరనే లేదు తలారి రెడ్డి ఎద్దల బేరం బయలుదేరి ఇప్పుడు 8 రోజులు అయింది అవుతా అయినా మనకి ఎద్దల బేరు కుదరలేదు కుదరట్లా మనం తెచ్చిన సద్ది బత్యము ఆ, పూర్తిగా అయిపోరవి ఖాళీ అయిపోయింది ఒరే ఆకలి ఆకలి అబ్బా ఒరే ఆకలి ఉండుండి ఇప్పుడు పుట్టి కదా ఈ ఆకలి ఆ, ఉండుండి ఆకలి సందకాడు ఇంత తింటివే అతరేతకి ఆకలి ఎత్తుకునింది మీకు వడలు పెడితేనే కరెక్ట్ అయ్యా నువ్వు తెలియదు రాకట ఒరే నీవులు తక్కువేరా రెడ్డి కరెక్టే. తలారి ఆ, ఆకలి ఆకలి ఇప్పుడు ఏం చేయాలి రెడ్డి తలారి ఇలాంటి మాటలు ఆకలి బాధల మోహములు ఎల్లా, ఆయ మహలా. అవ్వ పల్లవ, పల్లవేమో దేవువయ్యా. కోవిడ్ వారి వదారువేమో నీరువయ్యా. బ్రహ్మోదయలో రఘునాథ హరివాడా. ఆ పావుల బట్టాన్ని పోయి పోయి కోమిడి వారి బజారు పోయి వాడి వారి బజారుకు పోయి బియ్యము బియ్యము బేడలు పేడలు తెచ్చినా తెచ్చిన ఈ పాకెట్ ఉండునా పాకెట్ పెట్టినా మన గుడారములు మన గుడారములు భోజనం చేసుకుని భోజనం చేసుకుని భోజనం చేసుకునినా భోజనం చేసుకున్నా మన దోషము తొలగి తొలగి ఎంత పేరు కోరో ఏమో నీ మాట నా మాట రెడ్డి తొందరగా రారా పోస్తప్ప ఒరే ఆ. ఎలారా తొందరగా 5 సార్లు తిరుక్కోనొచ్చా. ఎవరి దాకా పోతావా ఏదో 10 బార్లు కూడా లేదా అలాగే మీ అయ్యన్న గొల్లలు ఎత్తరారా రాజు చల్లాల్సిందే పిచ్చుకోతులు ఏంటి అవ బుట్లో ఉన్నాయి పిచ్చుకోతులా కాదు బిస్కెట్ నేనట్లా తిందిన సంగతి ముసలిలోనికి ఎట్లా పెడిన సంగతి ముసలిలోనికి ఎట్లా పెడిన సంగతి వేళల వేళల సంగతి ఆ ముసలిలోనికి ఎట్లా పెడిన సంగతి ముసలిలోనికి ఎట్లా పెడిన సంగతి అలా కింద కకాలేసి పైన కకాలేసి పైన కట్టేసి బో పాక గజలకింది సంగతి ముసలిలోనికి ఎట్లా పెడిన సంగతి వేళల సంగతి ముసలిలోనికి ఎట్లా పెడిన సంగతి ముసలిలోనికి ఎట్లా పెడిన సంగతి అలా మేలైన వెంకాయ మేలైన వెంకాయ వెంకాయ అబ్బా చూసుకున్నామంటే బగబగ అయ్యా నాగరాజు గుప్తా ఏం చేస్తాను సార్ ఆడచ్చాడు అన్ని ఫోన్ పేల పనులు జరుగుతాయి నువ్వు మళ్ళా మళ్ళా అది పెట్టామంట హలో యో డోర్ తెరుసా అన్న మూటలు బయటకు వేస్తా రాలేడు మోస్తానయ్యా సరుకులకు మిద్దిపోయినాడు
ఏంది నా బట్టలు ఇట్ట పెట్టినా ఎట్లా నా సాడిపోయా మేము బేడలో శాత పట్టిలే పాటల బజార్ కాపాల బజార్ అడిగి పెడితే కిన్నారాల పైనారాల అంతర్మధ్యాహ్న దగ్గర వస్తాను ఎవరునా దేవతమ్మ గ్రామ దేవత అంత భక్తి ఉందా పట్టపగులు ఊరు మీద వచ్చేదాన్ని మేలేను ఎతల వారం వచ్చి మారంటే నేను 8 రోజులు అవుతుంది దేవతమ్మకి దండ పెడతాను ఎదురు కుదురుతాయా తప్పకుండా అయ్యా రెడ్డి ఏమిరా ఊరికే వచ్చిన ఊరికేమలే కోమటోల బజార్ భీమ మేడలు తీసుకున్నా కాపలోని బజార్లు అడిగి పెట్టినారెడ్డి వచ్చినావు కిందారాల పైనారాల అంతర్మధ్యాహ్నం దగ్గర 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 వెలుగుతూ వస్తాంది ఎవరో దేవతమ్మ దేవత ఆ. నీ దేవత మీద గుడ్డు పన్నాని నీ పిల్లలు కూడా పిల్లలు తిన్నాని ఆకిలంటే దేవుడా కదా ఇవ్వ. ఎప్పుడు లేచింది కానీ ఆకిలి ఆకిలి అంటే కడప కంచాలమ్మ గేండరెడ్డిది ఎవరిదే నీదే ఎవరు తిన్నారా ఇంటికాడ తిందే ఆ? ఆ? కదా? ఇప్పుడు ఈశ్వరేశ్వర కనబడిందా 50 రూపాయలు లెక్క అయిపోతాం సార్ మంచిగా 50 అండి తలారి రెడ్డి అలవారు కోరేట్ల మనకి దేవతమ్మ కాయగొట్టి కర్పూరం వర్తిస్తే అవునే మనం వచ్చిన దోషం కలిగి ఎదురు కుదురుతాయని ఆలోచన పా అంటే అల్లమరి కొనేట్టు స్నానం చేసి నారికెలం కొట్టి కర్పూరం హారతి ఇచ్చి ఆ దేవతమ్మ చూసి దండ ప్రమాణం చేసిన అతని పేరు కుదురునా ఓపా ఆకిన తర్వాత ఇంటికి మీద నడిచిందే ఇవ్వాల్సిందే ఓకే. అయితే స్నానం చేయాలా తర్వాత దేవుని పూజ చేయాలా నేను స్నానం చేశాను నువ్వు స్నానం చేయి నేను చేయండి ఏమే ఈ పొద్దు చాలా చరిత్రయ్యా ఏమిరా కలర్ కూల్ డ్రింక్స్ మజ్జిగ ఏది చెడి పడి లొడపెడతాయ్యా అవునా మునిగి తో మంట ఎత్తుకుని నీకు అడగలేము నీళ్ళు పోసుకునేదానికి ఏమి ఇబ్బంది అసలు మర్చిపోయినారంటే ఏంది పైన ఎగేసినా కింద తెగేసినా ప్యాంట్ కింద టైర్ మర్చిపోయినారేంటి దరిద్రుడా డైలాగ్ ఎందుకు వచ్చినావు అసలు లేట్ గా 5-6 మాటలు పోయి వచ్చాయంటే ఎన్ని టైర్లు అంటే తట్టుకుంటా అంటే సామాన్లకి ఇంటికి వెళ్ళవా
అంత ఇబ్బంది పడినావా? ఇటు పడుతుంది రెడ్డి. ఓహో అలా అది రెడ్డి నీ కర్మ నీకు ఉండదు కానీ పావుగొన పట్టడానికి వెళ్ళి ఆ దేవతమ్మ చూడాలా, బాగుడా నమస్కారం చేయాలా. చేద్దాం రెడ్డి. అరే తడిగానంటావా కాపురం బజార్కి వచ్చినాం. దేవతేడా దేవతమ్మ ఆ, కనపడాలా? ఏదే చూపిస్తున్నారంటే ఏడా? చూస్తావా? అరే చూపించను చూస్తామంటే ఏం చూడాలరా? నా ఏళ్ళకెళ్ళ చూడా. ఎవరు గోడ కింద కూర్చోలేమా? అంగనే కాదా పైన ఆ పక్క ఆ పక్క ఏముందాడా? కనపడాలా? దాడా మళ్ళీ వచ్చాడు కదా రెడ్డి. శివ 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 శివ. రెడ్డి నిజమైన దేవతమ్మి. ఈ దేవతమ్మకు అన్నప్రమాణం చేయాలి. దేవతమ్మ వినడం చాలా తగ్గిపోతుంది సరిపడిందా? ఎలా రే దేవతకి ఎందుకు వ్యసనం జరబడి ఉంటుందంటే మళ్ళా ఎప్పుడు కథ వస్తుంది అందుక దండ ప్రమాణం చేయాలా. చేద్దామా? తీసుకో. నువ్వు కొడతావా నేను కొడతా రెడ్డి? ఏంది ఓకే. ఈ రోజు నువ్వే కొట్టావు. ఇంట్లో ఇస్తావా? అయితే నువ్వు కడీలు తిప్పా. మొత్తం మెరికెళ్ళా. అమ్మా అమ్మా దండమమ్మ ఆశ్చర్యము. ఈ పావుడ బట్టాన్ని చేరి అల్లమరి కొనేట్లో స్నానం చేసి ఆ దేవతమ్మకు దండ ప్రమాణం చేస్తుండగా ఈ 10 మంది ప్రజలందరూ పకపక 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 మరిపోని వచ్చున్నారు. తలారి వారి పైకి లభించి ఆ దేవతమ్మకి నేను దండ ప్రమాణం చేస్తూ ఉంటే నవ్విన కారణమేమో తొందరగా విచారించదా. తలారి సారీ రెడ్డి యాడు విన్నావరా? గర్భగుల్లోకి ఎలా దేవతమ్మ చూసినావా? బా చూసినా రెడ్డి. ఎట్టుందే? నల్లగా ఉందా? పైన వచ్చి గాలి గోపురం తగ్గ మెరుస్తానుందా? పైన అయితే మెరుస్తాను, లోపల మెరుస్తుందని. అవులే. గర్భగుల్లోకి పోతే ఒకటే ముప్పు. పూజ లేడు ఉన్నాడు, సంతకాలు తెచ్చుకున్నాడు.
పూజారా? పూజారి సంతకాలు తెచ్చిపోయాడు. ఏమైంది బాగలేదా? ఏర్పాడ దీపం ముట్టించి వారికి పగసూడింది. పగలూరే చచ్చిపోయినా? ఊపిరి ఆడక ఉడుకోరు కొట్టించే. సరే ఈశ్వరేశ్వరాన్ని పెట్టేదా? పూజారి కన్నా ఆడ గుళ్ళో ఉన్నది. ఆ గుడికాడ గుడి మెత్తబడిందంట. పాపం ఆయన ఆశపడతాడ అట్టలా అలారి రెడ్డి. అయినా ఈ పావున పట్టములు ఆ దేవతమ్మకు దండ ప్రమాణం చేస్తా ఉంటే ఈ 10 మంది ప్రజలందరూ వచ్చున్నారు కదా. వీరి కారణమేమో విచారించు. ఎలా నేను మా రెడ్డి కాపాల బజార్కి వచ్చి దేవతమ్మకు కాయగొట్టి కర్పూరం నమస్కారం చేస్తుంటే సరే కాపాలంతా పక్క పోయినా నవీన కారణం ఏమన్నా నీ కళ్ళు వినాయా నీ రెడ్డి కళ్ళు వినాయా ఏం జరిగింది చెప్పండి. ఇది బాగా చెట్టు పెట్టినా కాదు నీ కళ్ళు వినాయి మీ రెడ్డి కళ్ళు వినాయని కళ్ళు ఉండారో స్వామి దండ పెట్టింది. నువ్వు దండ ప్రమాణం చేసింది దేవతమ్మ కాదు. ఎవరు? దేవతమ్మ కాదు. దేవతమ్మ కాదు ఆడ మనిషికి. నువ్వు దండ పెట్టి దేవత కాదైతే దేవత కాదు. ఈ పొద్దుతో ఈ ఉద్యోగం ముసిపోయారన్నా ఏదైనా కలిగినే మా రెడ్డి గారు దెబ్బలు తప్పించుకొని ఉద్యోగం దొరికే మార్గం చెప్పున్నా. నీ రెడ్డి గారు దెబ్బలు తప్పించుకునే మార్గం పెద్ద పని పోతా 2 కాళ్ళు పట్టుకో. కింద పడితే పట్టుకో. పట్టుకొని 7 మంది కొడుకులు సాక్షిగా 6 మంది కోడలు సాక్షిగా ఆయన భార్య అంటే చాలా ఇష్టం ఆయనకు. ఆయన భార్య సాక్షిగా పెట్టుకున్నావు అనుకో నీ దెబ్బలు తప్పోతాయి. నీ పని గ్యారంటీగా అట్టే ఉంటుంది. ఉద్యోగం అట్టే ఉంటుంది. అయ్యా రెడ్డి అప్పారెడ్డి ఏమైనా కాలు పట్టుకున్నావు? నీ శివుని సాక్షిగా అవును ఈ ఉదట్రేగ సాక్షిగా పెట్టుకుంటే చెబుతా రెడ్డి. ఏమైంది నాకు ఇబ్బంది? నువ్వు పెట్టుకోయా చెప్తా. రే నా శివుని సాక్షిగా నా శివుని సాక్షిగా నీకు మాత్రము ఏమన్నా తలారి వాడా మాట నమ్మని రెడ్డి. ఏమి 7 మంది కొడుకులు 6 మంది కోడళ్ళు అమ్మ దర్శనం సాక్షిగా పెట్టుకోదులేస్తా. ఒరేయ్ నా 7 మంది కుమారుల సాక్షిగా 6 మంది కోడళ్ళ సాక్షిగా మా భార్య సాక్షిగా నేను ఏమను కాలువని ఆ ఊర్లో విచారించంటే గాబరా కొడక గలీజ్ నా కొడక వద్దని పుట్టాడు మేడికి అంత గుడ్లు ఉన్నాయా రెడ్డికడి తల్లి నీకెళ్ళి నీ అక్క అంటాను. వాడు తిట్టుకానంటే మాటలు చెప్తే నన్ను ఏమన్నా అంటావు అని అందుకోసం నాగలమని చెప్తారా? వాళ్ళు నాకల మళ్ళీగా చెప్పిండేది. అందుకోసం నువ్వు నాగలమనేవా? అయ్యా వాళ్ళని తిట్టాడా? లే వాళ్ళు నన్ను తిట్టారని చెప్తారండి. ఎందుకు తిట్టారు? అవురా కాపోలంతా కలిసి రెడ్డికి కట్ల అయ్యా మాలోలంతా కలిసి మరెడ్డికి మదిలేదయ్యా అయ్యా ఆడోలంతా కలిసి మరెడ్డికి మగాన అయ్యా రెడ్డి కాపాలంతా కళ్ళు వినాయండ్రి మాలోలందరూ మతి లేదండ్రి ఆడోళ్ళతో ఏమైందిరా? ఏమి జరిగిందిరా? మా అంగడా కూడా అవుతుంది. మనం దండ పెట్టిన దేవతమ్మ కాదు రెడ్డి. దేవత కాదు ఏ దైవా? ఆడదే ఆడదే. ఒరే రెడ్డి అంటే మనము దండ ప్రమాణం చేసింది దేవుడు కాదా? దేవుడు కాదుపా ఆడ మనిషా? నిజమా? శివా అయిపోయింది. ఏందైపోయిందా? అదే సంతకాడు ఇచ్చింది అయిపోయిందా? చేస్తాం.
ఆడదానికి ధనము లేని అవమానము పడతారా. నాకు మరణము లేని మానమెందుకురా కాహరివాడా. నీ మాట విని నా మాట విని ఎతని పేరు మనం వచ్చి ఎతల పేరు వచ్చి 3 దేశాలు తిరిగి ఆ, ఈ పాపిష్టి బావును చేరుకొని చేరుకొని అల్లమోరు కొనేట్లో స్నానం చేసి స్నానం చేసి నారికెలం కొట్టి కొట్టి కర్పూరం హారతి ఇచ్చి హారతిచ్చి, నా సరువారెడ్డళ్ళు ఆ, నెట్టి నడిమదారులు నడుపుదారులు ఒక్క ఆడదానికి దండం పెట్టారు ఆ, నవ్వులు పాలయ్యారు నవ్వుల పాలయ్య. అవమానం పాలయ్యారు ఆ, ఏం చేస్తామంటే ఏంటప్ప? తలారి రెడ్డి ఈ భూమి పైన ఈ భూమి పైన బతక నేను ఆకాశాన్ని బతుకోపో. ఆకాశానికే ఆ, ఆకాశం మంచులా బతికేదే భూమి మీద బతకలేనంతా ఆకాశంలోనే బతుకోవచ్చుని. కాదురా ఎద్దల వేరు వచ్చి పాల్గొన పట్టంలో అవమానపడాను ఆ, భూమి పైన ఇంక నేను బతకలేను రా అంటే ఆకాశంలో బతుకుందనా భూమి మీద బతకలేకపోతే ఆడ బతుకుతావుయా? అదే భూమిలో లేదంటే పై పోల్సిందే అయిపోవాల్సిందే కదా. అవ్. చంద్రమండలమా అక్కడ బాగా బతుకోవచ్చునమ్మా. ఆ, పోయేదానికి మార్గమా వాహనం ఏమన్నా ఉందా? హెలికాప్టరా ఆ? ఆ, హెలికాప్టర్ పోయేది మళ్ళీ పొద్దున్న వచ్చేది ఓహో. అలారే ఏంటి? ఎలాగైనా సరే ఆ, ఎద్దల పేరు వచ్చాయి వచ్చి బాగుండాలి ఈ రోజు మనం అవమానపడ్డాం ఆ, అయినా కానీ మనకి ఎద్దల పేరుకి అవసరం లేదు అవులే మన గుణాలు పేర్కొని పెరుక్కొని వాళ్ళమని చేరి ఆ, నా భార్య ఉంది కదా రెడ్డి సాని ఆ, నా భార్య రెడ్డి సారికి ఇక్కడ జరిగిన విషయం అంతా చెప్పి చెప్పి తర్వాత ఏదైనా ఆలోచిద్దాం నీ మాట నా మాట పోయా. ఆ? గుణాలు పేర్కొని వాళ్ళు ఉంటే బావా. ఏయ్! అవమానపడి అవమానపడి తిరిగి మన వాళ్ళు కూడా మనం చేరుకున్నాం చేరుకున్నాం కదా. అయితే ఆ, అక్కడ అవమానపడిన విషయం ఈ వాలిగొండలో పాల్గొండలు ఎవరికి తెలియకూడదు ఎవరికి కూడా. నీకు నాకు ఆ, మీ అమ్మకు ఒక్కదానికి తెలియాలి మన ముగ్గురులోనే. అంతే ఒకవేళ నేను కూడా ఎవరికి చెప్పే రకం కాదులే. ఆ. చెప్తా సుపత్తుక అంగనాయక వాళ్ళిద్దరికి చెప్తా. వాళ్ళిద్దరు చెప్తే ఆ, రేపు రోడ్లో కూర్చొని ఆ, వచ్చిన బండిలా నిలబెడతారు ఏమన్నా? కానీ గొల్లపల్లి ఏదో జరిగిందని. అవమానపడి వచ్చినాడని ఆ, సుబ్బత్ ఏమో నగరి కాయించి మాదాన కాయించి ఇదంతా తిప్పుకొని వస్తుంది. సుబ్బత్ అంటే ఎవరు ఇళ్ళల్లా ఒక్కేమా ఆపకుండేవా ఎలక్క అంగనాయక ఇంగ్లీష్ మంచిదిలే మా అయితే బాధపడుతుంది. ఎలా వడల అయిపోలేదంత. వడల ఆ వడని ఇప్పుడు తిన్నారు అనుకో గాలిని పరిగెత్తుంది రేషన్ అయిపోయిన తుడుచుకొని తింటాడాల్సిందే. అవునా ఆ? మీ అమ్మని అద్దాల మీదకి వెళ్ళి అద్దాల మీదకెళ్ళి సమాచారం చెప్పి చెప్పి తొందరగా నా భార్య రెడ్డి సార్ ఎక్కడుందో ఆ. తొందరగా పిలుచుకున్నా మంచిదిప్ప అంతే కదా వస్తా. చాలా అవురా నిరా నిరా నిరబండి జరా జరా నిలపబండి నిరా నిరా నిరబండి నిరా నిరా నిరబండి నిలపబండి నిరా నిరా నిరబండి ఏనే సైకల బండి పోతో పట్టాల బండి నిరా నిరా ఓ నిరా నిరా నిరబండి జరా జరా నిలపబండి నిరా నిరా నిరబండి సునమల్లే పువ్వల వనమల్లే మక్కల అమ్మగారి
సుమిత అమ్మా దొరసానాగమ్మా నేను మా తలారిని నువ్వు అర్జెంటుగా బయటకు వచ్చి నేను తొందరగా లోపలికి పోతా కొట్టేస్తావా మరి పరలోకం జరుపుకున్న మహానుభావుడు వెంకటాద్రి నాయుడు ఆత్మశాంతి కోరుకుంటూ రాజగోపాల్ గారు కూడా అరుణ వరవలేక తమ్ముడు రాజగోపాల్ 116 బహుకరించారు. అటు వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా చిన్నమ్మ తల్లి మొదలెడి సోమెల్ల వెళ్ళి సలకాపని కోరుచున్నాం. నీలి నింగిలో జ్యోతి రూపమున ఎక్కడికెళ్ళావో వెంకటాద్రి నాయుడు ఏమైపోయావో నీలి నింగిలో జ్యోతి రూపమున ఎక్కడికెళ్ళావో నువ్వు ఏమైపోయావో ఇక్కడికెళ్ళావా నువ్వు ఏమైపోయావో అయ్యా లోకము వదిలితివా నువ్వు పరలోకము చేరితివా వదిలిదివా పరలోకము చేరిదివా దేవలోకము చేరితివా దేవుడై నిలచితివా లోకము చేరితివా స్వర్గలోకము చేరితివా ఎక్కడికెళ్ళావో నువ్వు ఏమైపోయావో అయ్యా నిన్నవైనా మరవలేక నీ మీద భ్రమసేత నీ తమ్ముడైన రాజగోపాల దేవి చేతల పిలిచా అయ్యా నిండి కానుకలిచ్చేను వేడుకతో తలపించేను దాగి దహనము చేసేనా రసలో తలపించేనా ఎక్కడికెళ్ళావో నువ్వు ఏమైపోయావో ధరిత అంటూ తలపించుకున్న వారి కోరుకున్న కూడా ఆ భగవంతుడు అలవేల చలకామని కోరుచున్నాం. రామా తలారి రైట్ ఓహో సరికమారి సున్నాదా